హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ కిచెన్స్. ఈరోజు నేను మీకు శ్రావణ మాస స్పెషల్ అమ్మవారి ప్రసాదాల్లో ఒకటైన సేమియా పాయసం ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మండి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి హీట్ చేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ కప్పు డ్రై ఫ్రూట్స్ వేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 కప్పు సేమియా తీసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. అప్పుడే సేమియా లోపల వరకు కుక్ అయ్యి పాయసం అనేది టేస్టీగా ఉంటుంది. నేను 1 కప్ సేమియా తీసుకున్నాను. ఈ 1 కప్ సేమియాకి 1/2 లీటర్ పైనే పాలు పడతాయి. ఇలా ఫ్రై చేసుకున్న సేమియాని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాయసం కోసం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని 1 గ్లాస్ నీళ్ళు 1 గ్లాస్ పాలు పోసి బాయిల్ చేసుకోండి. పాలు అనేవి చిక్కగా ఉంటే పాయసం టేస్టీగా ఉంటుంది. మీ దగ్గర పాలు ఎక్కువగా ఉంటే వాటర్కి బదులు 2 గ్లాసుల పాలైనా తీసుకోండి. పాలు ఇలా బాయిల్ అవుతుండగా మనం ముందుగా ఫ్రై చేసుకున్న సేమియా వేసి కలుపుకోవాలి. సేమియా ఉడికేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ నేను కొత్తగా ఓపెన్ చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. సేమియాని ఇలా పాలల్లో ఉడికించుకోవటం వల్ల టేస్టీగా ఉంటుంది. ఒక 10 మినిట్స్ తర్వాత సేమియా పాలల్లో ఉడికిపోయి ఇలా థిక్గా అవుతుంది. ఇప్పుడు 1/4 కప్పు పంచదార వేసి కలుపుకోండి. 1 కప్పు సేమియాకి 1/4 కప్పు పంచదార సరిపోతుంది. మీరు స్వీట్ తక్కువ తింటే 1/2 కప్పు పంచదార వేసి కలుపుకోండి. ఇలా ఒక 2 మినిట్స్ కలుపుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇలా ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్నాక సేమియా ఇలా చిక్కబడుతుంది. ఇప్పుడు 1 గ్లాసు కాచిన పాలు పోసి కుక్ చేసుకుంటే సేమియా పాయసం చల్లారిన తర్వాత కూడా పల్చగానే ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.